ఒక విద్యార్థి కోసం ఒక సెంటర్, పదుల సంఖ్యలో సిబ్బంది. కానీ చివరికి సీన్ కట్ చేస్తే అసలు ట్విస్ట్ వేరే ఉంది. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటర్మీడియట్ బ్రిడ్జ్ కోర్స్ పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఒక సెంటర్లో కమ్మరి వరుణ్ సందేశ్ అనే కేవలం ఒక్క విద్యార్థి మాత్రమే పరీక్ష రాయాల్సి ఉంది. రూల్స్ ప్రకారం ఆ ఒక్క విద్యార్థి కోసం ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఒక ఇన్విజిలేటర్ మరియు పోలీస్ బందోబస్తు ఇలా అందరినీ అలర్ట్ చేశారు. ప్రశ్నపత్రాలు సిద్ధం చేశారు, బెంచీలు తుడిపించారు. ఎగ్జామ్ టైం అయింది, బెల్ మోగింది. కానీ ఆ ఒక్క విద్యార్థి మాత్రం రాలేదు. అవును, వరుణ్ సందేశ్ పరీక్షకు అటెండ్ కాలేదు. దీంతో ఆ రోజంతా సిబ్బంది ఖాళీగా కూర్చుని సాయంత్రం ప్యాకప్ చెప్పుకోవాల్సి వచ్చింది. ఇంతమంది ఒక్కడి కోసం వెయిటింగ్. ఓకే ఓకే ఈరోజు జనరల్ బ్రిడ్జ్ కోర్స్ సంబంధించి నాగర్ కర్నూలు జిల్లాలో ఒకే ఒక సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కమ్మరి వరుణ్ సందేశ్ అనే ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థి జనరల్ బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ రాయడానికి ఫీజు కట్టిండు. ఫీజు కట్టిన తర్వాత ఈరోజు అతను రాలేదు. ఎగ్జామినేషన్లో మాత్రం జిల్లా మొత్తానికి కూడా ఒకే సెంటర్ని అలాట్ చేయడం జరిగింది. అతను కూడా ఈరోజు ఆబ్సెంట్ కావడం జరిగింది. ఈ విధుల్లో చీఫ్ సూపరింటెండెంట్ ఉంటారు, ఒక ఇన్విజిలేటర్ ఉంటారు, బందోబస్తు ఉంటారు. దీనికి సంబంధించి క్వశ్చన్ పేపర్ కూడా తీసుకురావడం జరిగింది.